హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మంది పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే పాలక్ మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది. ఒక 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ చిన్న స్పూన్తో పసుపు వేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ మూత పెట్టేసుకొని ఇవైతే బాగా మగ్గిపోయాయి. ఇందులోనే కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూరని అయితే వేసేసుకుందాం. పాలకూరని అయితే ఉడికిపోతుంది. పాలకూర ఉడికేలోపు మనము ముందుగా కడిగి నానబెట్టుకున్న మిల్ మేకర్స్ వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. బాగా నానిపోయాయి. ఇవి ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్నాను కదా, కాస్త 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసాను. దీన్ని కాస్త మగ్గనిస్తాం. తర్వాత ఇప్పుడు ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు దీంట్లో మిల్ మేకర్స్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. మిల్ మేకర్స్కి అంతా ఇదంతా మసాలా అంతా పట్టేలాగా. ఇప్పుడైతే పాలక్ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.